తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి పదవులు ఉంటాయా ఊడతాయా అని మరి ఇప్పటికే అయోమయానికి గురవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సంభాషణ మరి చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనే అంశాల గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఉంటే, మరోవైపు చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళ యాదయ్య ఉన్నారు. వీళ్ళిద్దరు మరి ఏం మాట్లాడుకున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యాదన్న, కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చినవే? ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు, అనవసరంగా వచ్చినావు నువ్వు. కాళ యాదయ్యతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక ఈ మాట అనడంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే కాళ యాదయ్య అంటూ కూడా ఈడు చూడొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి అనవసరంగా వచ్చినావంటూ చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్యను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఏం పనులు కావని అనవసరంగా పార్టీలోకి చేరినావంటూ అడిగారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలోని తన ఫామ్ హౌస్కు వెళ్తున్న రాజగోపాల్ రెడ్డికి చిలుకూరులోని పెద్ద చెరువును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాళ యాదయ్య మరి కనిపించడంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించారు. దీంతో అక్కడికి వెళ్ళిన ఆయన అక్కడ జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నారు. అయితే చిన్న చిన్న పనులు కూడా కాకపోవడంతో ఎమ్మెల్యే కాళ యాదయ్య అసహనం వ్యక్తం చేశాడు. ఇది గమనించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, యాదన్న ఎందుకు వచ్చినవే కాంగ్రెస్లోకి? ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు, అనవసరంగా వచ్చినామని చెప్పారు. ఇది విన్న కాళ యాదయ్య సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మరి ఆయన ఖండిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మరి కొంతవరకు కూడా ప్రభుత్వానికి ఆయన కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ సర్కార్ను, రేవంత్ సర్కార్ను ఎక్కడికక్కడ కూడా ఎండగడుతూ ఉన్నాడు. ఇది మనకు చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి వెళ్తున్న నేపథ్యంలో మరి మధ్యలో కనబడినటువంటి కాళ యాదయ్య దగ్గరికి వెళ్ళి మరి ఆయన అసహనానికి గురవుతున్నాడన్న విషయం ఈయనకు తెలిసి, మరి నువ్వు ఎందుకు పార్టీలోకి వచ్చినవే, ఈ పార్టీలో పనులు జరగవట్లేదు, నువ్వు వచ్చేందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు అని కూడా ఆయనను మరి అడిగే ప్రయత్నం చేసిండు. ఇది విన్న కాళ యాదయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంటా ఉంది.